జన్మలో ఏమై ఉన్నామో తెలియదు. మనము క్రూరంగా ప్రవర్తించిన, సాత్వికంగా ప్రవర్తించిన మనం ఏం చేస్తాం, ఇది గత జన్మ వాసన కింద చూస్తాం. అంటే మనకున్నటువంటి ఆ చెడు లక్షణాలని పోగొట్టుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే మంచి మార్గం వైపు ప్రయాణం చేయాలనేటువంటి తపనతోటి ఈ జన్మలో మనము దాన్ని మార్చుకుంటాం. దాన్ని ఏమని చెప్తాడు, మనము వాసన, గత జన్మ వాసన అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గురుసి ఉపమాది సేవిదికరి హరాచేవుని కొడోని మగ్హేయితి కవణ్యాహుగి పాహుని తుజీ చౌపమా తులాభర విశోభతే సజ్జన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. మన సాయిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మనము పోల్చుకుంటున్నాం. ఆ ముగ్గురు కలయికే మన సమర్థుడైనటువంటి సాయినాథుడిగా చెప్పుకుంటాం. ఆయన పరమ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, భూమిలో ఉన్న వాటిని తరింపచేయువాడు. మరి సాయినాథుడిని చూస్తే ఆయన చాలా సహజ సిద్ధంగా ఉంటారు. ఆయనకి కోటాను కోట్ల మంది భక్తులకు ఉన్నటువంటి